వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులో రైల్వే లోడింగ్ అన్లోడింగ్ కాంట్రాక్టర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పడుగుపాడు పాయింట్ అధ్యక్షుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. లోడింగ్ కి వచ్చేందుకు సరైన సౌకర్యం లేదని, లోడింగ్ పాయింట్ల వద్ద లారీలు తిరిగేందుకు స్తంభాలు అడ్డంగా ఉన్నాయని, దీనివల్ల లారీ తిరగక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారుల జాప్యం వల్ల తమపై డేమరేజ్ రేటు అధికంగా పడి నష్టపోతున్నామన్నారు. దీనిపై రైల్వే అధికారులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించకుంటే సెంట్రల్ రైల్వే మంత్రిని కలుస్తామన్నారు. ఈ మేరకు రైల్వే స్టేషన్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఇప్పుడు ఇంతకు ముందు ఇటు వచ్చేవాళ్ళం సార్, ఇక్కడ ఎగ్జిట్ ఉండేది, అది లేదు సార్. ఇప్పుడు దాన్ని మీరు ఏ విధంగా మాట్లాడారు? ఎన్హెచ్ఎల్తో మాట్లాడితే ఒక అరేంజ్ చేస్తామని. ఎందుకంటే చిన్న చితక ఓనర్లు అందరూ కూడా ఏదో అంతో ఇంతో ఫైనాన్స్ చేసుకుని లారీలు తిప్పేవాళ్ళు, వాళ్ళందరూ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్టర్లు కూడా మాకు ఎంతో సహకరిస్తూ వాళ్ళు నష్టపోతున్నారు. డెమరేజ్ రూపంలో మేము నష్టపోయేది అయితే ఉండదు, కానీ వాళ్ళు మాత్రం ఎక్కువగా నష్టపోతున్నారు. వాళ్ళు నష్టపోతే మాకు కూడా బతికేటువంటి విధానం పూర్తిగా లేదు ఇక్కడ. ఎందుకంటే ఫెర్టిలైజర్స్ని, ఇక్కడ ఉన్నటువంటి రైస్ ఎక్స్పోర్ట్ని, వాటిని పెట్టుకొని ఇక్కడ ఈ లారీ యార్డ్ ఆధారపడి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రభుత్వ దృష్టికి కూడా మీ మూలకంగా తీసుకెళ్లాలని చెప్పి లారీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము ఈ లైన్కి వస్తే రేకులు పెట్టము, మా ట్రక్కులు పెట్టమని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. మాకు లారీలు రాకుండా మేము క్లియర్ చేయలేము. తర్వాత ప్రవేశ మార్గము ఒకటే, మళ్ళీ తిరిగిపోయే మార్గం ఒకటే అయిపోయింది ఇక్కడ. అంతకుముందు రోజుల్లో ఏమైంది, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఇక్కడ రోడ్డు వచ్చేసి 10 లైన్లు రోడ్లు చేస్తూ ఉంటారు. అక్కడ ఉండే మార్గాన్ని మూసేస్తారు వాళ్ళు. ఆ మార్గం ఎంట్రన్స్ ఉంటే మాకు ఇబ్బంది లేదు, ట్రక్కులు ఇక్కడ వస్తాయి, ఎత్తుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒకే మార్గంలో రావాలా, ఒకే మార్గంలో పోవాలంటే మేము చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని పై అధికారుల దృష్టి తీసుకున్నా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతకు మునుపు 4-5 సార్లు మేము వాళ్ళకి మెమరాండమ్స్ ఇస్తున్నాము. ఇప్పుడు కూడా రైల్వే డివిజనల్ మేనేజర్ గారికి మళ్ళీ ఒక లెటర్ పంపిస్తూ ఉన్నాము, కలెక్టర్ గారికి లెటర్ పెడతా ఉన్నాము. మీ ముఖాంతరం అందరికీ తెలపాలనే ఉద్దేశంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది.